హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆషాఢ అమావాస్య లోపు లేదా ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి దీనిని కడితే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా బయటకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి స్థిరంగా కూర్చొని మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుంది. మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. మళ్ళీ వచ్చే ఆషాఢ అమావాస్య వరకు మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అమావాస్యకే చుక్కల అమావాస్య అని పేరు. మరి ఈ అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి, ఏం కడితే నీ జీవితం మారుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి రోజు అయిన ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. దీని గురించి ఆధునిక కళ యువతలకు అంతగా తెలిసి ఉండదు. ఈ రోజున పితృదేవతలను స్మరిస్తారు. గౌరీ వ్రతం చేసి దీప పూజ నిర్వర్తించి గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాధాన్యత ఉందో, జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతల మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దక్షిణాయనం వచ్చే తొలి అమావాస్య రోజున ఈ పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిది అని పెద్దలు సూచించారు. జప తపాలకు దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ కర్మలను నిర్వర్తించే పేరున పేదలకు దాన ధర్మాలు చేసి పెద్దల ఆత్మను శాంతిస్తుంది. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయటం వలన మంచి నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ ఈ మాసానికి ముందు రోజున అనగా చుక్కల అమావాస్య రోజున కన్నె పిల్లలు గౌరీదేవిని పూజ చేస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకొని బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్ష కంకణాన్ని ధరిస్తే వివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున కాదు, కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య రోజున పేరుతో ఒక నోమును నోచుకుంటూ ఉంటారు. గౌరీ పూజ చేసి సాయంత్రం సంధ్యా వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరించి అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఒక దారపు పోగును అల్లుకొని మరలా వరకు ధరిస్తారు. ఈ నోము సందర్భంగా బంగారు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం గాలానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోమును ఆచరణలో మొదలయ్యి ఉండవచ్చును అని మన పెద్దలు అంటూ ఉంటారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారంభం వెలగడానికి వేడిని ఇచ్చే దీపాలను అందుకే సూచనగా ఆషాఢ అమావాస్య రోజున పూజ దీపాలను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చుక్క పలకలతో శుద్ధి చేసి ఆకిలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలక మీద ఇంట్లో దీపాలు, స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఈ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజున శివుణ్ణి పూజించిన కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి అద్భుతమైన అమావాస్య లోపు లేదా అమావాస్య రోజున గుమ్మానికి ఒక్కటి కడితే చాలు, మీ దశ మారిపోతుంది. ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య మనకు ఉండే దరిద్రాలన్నీ తొలగించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసిన ఫలితాలు
పూర్వం రోజుల్లో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు. ఈ రోజున మంత్ర సాధన, జప సాధన, అలాగే చెడు దృష్టిని తొలగించుకోవడానికి అనేక పరిహారాలు చేసేవారు. అమావాస్య అత్యంత శక్తివంతమైనది. ఈసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారిని అడిగి చూడండి. ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో వారే చెబుతారు. కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చేయండి. ప్రత్యేకించి రాత్రి 8 నుండి 11 మధ్యలో అద్భుతమైన గడియలు ఉంటాయి. ఈ గడియల్లో మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒక్కటి కట్టండి. ఈ ఒక్క రోజుల్లోనే మీ జీవితం మారిపోతుంది. ఇంట్లో భర్త పట్టించుకోలేకపోవడం, పిల్లలు మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు చూసిన గొడవలు రావటం, ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోవడం, మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. ఆకలి వేస్తుంది కానీ అన్నం తినాలనిపించడం లేదు, ఏం పని చేసినా కలిసి రాదు. ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఇంట్లో ఉండే దరిద్రం. ఇంట్లో దరిద్రం ఉండటం, నరదృష్టి, కన్ను దృష్టి, నరకన్ను మీ ఇంటి మీద పడినా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ నరదృష్టి మరియు మీ ఇంట్లో ఉన్న దరిద్రం తరిమి కొట్టాలి అంటే తప్పక ఈ పరిహారాన్ని అమావాస్య రోజున లేదా అమావాస్యలోపు చేయండి. మిగిలిన అమావాస్య రోజుల్లో చేయకూడదా అంటే చేసుకోవచ్చు, కానీ ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజున లేదా అమావాస్యలోపు చేస్తే 100కు 100 ఫలితం పొందుతారు. అసలు ఏమి చేయాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు వస్త్రంతో చేస్తే చాలా మంచిగా ఉపయోగపడుతుంది, అద్భుతంగా తొలగిస్తుంది. ఎరుపు రంగు వస్త్రంతో పాటు తెల్ల ఆవాలు 1 గుప్పెడు తీసుకోండి. ఎక్కడైనా సరే దొరుకుతాయి. తెల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి, దరిద్రాన్ని, నరదృష్టిని నుండి బయటపడిస్తాయి. 1 స్పూన్ మిరియాలు కూడా ఈ పరిహారానికి అవసరం అవుతాయి. మిరియాలు దృష్టిని తిప్పుకొడతాయి, కుళ్ళు కుతంత్రాల నుండి మిరియాలు ఇంటిని రక్షిస్తాయి. అలాగే 1 గుప్పెడు గల్లులుప్పును కూడా ఇందుకు తీసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని, ప్రతికూలత శక్తులని తిప్పుకొడుతుంది. ఉప్పు ముందు ఈ పదార్థాలన్నీ కూడా తీసుకోండి. ఆ తర్వాత పూజ గదిలో కుల దైవం లేదా మీ ఇంటి దేవత ముందు ఎర్రటి వస్త్రాన్ని పరచండి. ఆ తర్వాత 1 గుప్పెడు తెల్ల ఆవాలను మీ చేతిలో తీసుకొని మీ గుండె దగ్గర పెట్టుకొని మా ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం మొత్తం కూడా పోవాలి అని మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఈ తెల్ల ఆవాలను ఆ ఎర్రటి వస్త్రంలో పోయండి. 1 స్పూన్ మిరియాలను కూడా కుడి చేతిలో తీసుకొని మళ్ళీ గుండె దగ్గర పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి, వస్త్రంలో వేయండి. ఇలా చివరిగా ఉప్పును కూడా అదే పద్ధతిలో వస్త్రంలో వేయండి. ఇలా చేసిన తర్వాత ఒక మూటలా కట్టేయండి. తెల్ల ఆవాలు, మిరియాలు, ఉప్పు అయితే ఇక ఏమీ లేదు. ఇందులో ఏమీ వేయవద్దు, పసుపు కుంకుమలు కూడా వేయవద్దు. ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రి పూట 8 నుండి 11 మధ్యలో చేయాల్సి ఉంటుంది. ఈ మూటను కట్టి దానికి ధూపం చూపించండి. ఇక ఆ మూటను మీ ఇంటి బయటకు తీసుకొని వచ్చి మెయిన్ డోర్ పైన కట్టేయండి. కొంతమంది ఇళ్లలో 2 డోర్లు ఉంటాయి. మీరు ఎక్కువగా ఏ గుమ్మాన్ని రావడం పోవడానికి వాడుతూ ఉంటారో దాని మీద కట్టండి. ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోవాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే 1 రోజులోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది. అంటే కోట్లు వచ్చి పడతాయని కాదు, మీ దరిద్రాన్ని వదిలించుకునే మార్గాలు తెలుస్తాయి, ఆలోచనలు మారుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ అమావాస్య లోపు లేదా ఆషాఢ అమావాస్య రోజు అయినా సరే ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని దరిద్రాన్ని అంతా కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.